సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. భూమిపైన ఆత్మానందం కలిగించే ఏకైక ప్రదేశం అరుణాచలం. సాక్షాత్తు ఆ పరమశివుడే కొండ రూపంలో కొలువైయున్న క్షేత్రం అరుణాచలం. జ్ఞానంతో భౌతిక కోరికలను దహించే శ్మశానం అరుణాచలం. ఒక్క గిరి ప్రదక్షిణతో ముక్తిని ప్రసాదించే అద్భుత మార్గం అరుణాచలం. అరుణాచల విశేషాలను, గిరి ప్రదక్షిణ వివరాలను మీకు అందించడానికి నేను అరుణాచలం వచ్చేసాను. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు అసలు అరుణాచలం ఏ విధంగా చేరుకోవచ్చో తెలుసుకుందాం. ట్రైన్ మార్గం ద్వారా కూడా అరుణాచలం చేరుకోవచ్చండి. ఇదే రైల్వే స్టేషన్, తిరువన్నమలై రైల్వే స్టేషన్ అని ఉంటుంది. మనం స్టేషన్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ మనకి అరుణగిరి దర్శనం అవుతుంది. ఇక్కడి నుంచి టెంపుల్ చాలా దగ్గర, జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే. బయటికి రాగానే మనకి రకరకాల రూమ్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడికక్కడ లాడ్జెస్ కానీ, పెద్ద పెద్ద హోటల్స్, ఏవైనా 5 స్టార్ హోటల్స్, 3 స్టార్, 2 స్టార్ హోటల్స్ కూడా ఉంటాయి. మన బడ్జెట్ని బట్టి అక్కడ మనం సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. సో ఇక్కడికి రాగానే ఒక ఆధ్యాత్మిక భావన అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ట్రైన్ మాత్రం ఉందండి. ఒక టైమింగ్స్ చూసుకోండి, ఎక్కడి నుంచి వస్తున్నారనేది చూసుకుని మనం ట్రైన్లో కూడా అరుణాచలం చేరుకోవచ్చు. తిరువన్నమలై బస్ స్టాండ్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్ సర్వీసెస్ ఉంటాయి. ఎక్కడి నుంచైనా సరే రావచ్చండి. ఒకసారి మనం ఆ చార్ట్ చూసుకుని ఫ్లెక్సిబిలిటీ మన టైం బట్టి, అలాగే రీజనబుల్ ఛార్జెస్లోనే ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటాయి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా తిరువన్నమలైకి బస్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ అందిస్తూ ఉంది. సో ఇక్కడ బస్సెస్ అన్నీ కూడా చాలా ఫ్రీగా, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అంటే స్టాప్స్ కూడా మనకి టెంపుల్ దగ్గర వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఆలయం 1 కిలోమీటర్ మాత్రమే, నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. అరుణాచలం ఫ్లైట్ ద్వారా రావాలంటే పాండిచ్చేరి ఎయిర్పోర్ట్ ఉంటుంది. అక్కడి నుంచి చాలా దగ్గర అని చెప్పుకోవచ్చు. మేబీ ఒక 1.5 అవర్ పడుతుంది. ఇక చెన్నై, అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ల నుంచి కూడా రావచ్చు. అక్కడి నుంచి 3 గంటల సమయం పడుతుంది. పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం. అరుణాచలం ఆలయం రాజగోపురం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. వారణాసి మహాశ్మశానం అయితే అరుణాచలం మనోశ్మశానం అంటారు. అక్కడ ముక్తి, ఇక్కడ జ్ఞానం. అటువంటి జ్ఞాన ప్రసాద క్షేత్రమైన అరుణాచలంలో నేనున్నాను. ఈ క్షేత్రంలో ప్రత్యేకించి స్వామివారి దర్శనంతో పాటుగా గిరి ప్రదక్షిణ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అటువంటి గిరి ప్రదక్షిణలో ఏ ఆలయాలను మనం దర్శించాలి, ఏవేవి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి, ఇవన్నీ ఇవాల్టి వీడియోలో నేను మీకు చూపిస్తాను. వెళ్దామా మరి? గిరి ప్రదక్షిణ చేయదలుచుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో వారు ముందుగా రాజగోపురం దగ్గర నుంచే ప్రారంభిస్తారు. ఇక్కడ రాజగోపురం దగ్గర దీపారాధన చేసి, కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించి దిగ్విజయంగా ఈ ప్రదక్షిణం పూర్తి చేయాలని మనసారా స్వామిని తలుచుకుని ప్రారంభిస్తారు. మళ్ళీ తిరిగి రాజగోపురం దగ్గరే ఈ ప్రదక్షిణ అనేది ముగుస్తుంది అనమాట. మనం కూడా ఒకసారి స్వామికి మనసారా దండం పెట్టుకుని స్టార్ట్ చేద్దామా మరి? అరుణాచలేశ్వర. మొత్తంగా ఈ గిరి ప్రదక్షిణ 14.5 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ గిరి ప్రదక్షిణలో మనం దర్శించుకోబోయేది ముందుగా ముఖ్యమైనవి 8 లింగాలు. అందులో మొదటిది ఇంద్రలింగం. ఆలయం దగ్గర నుంచి, అంటే రాజగోపురం దగ్గర నుంచి 100 మీటర్లలో మనకి ఇంద్రలింగం కనిపిస్తుంది. ఇంద్రుడి శక్తిని ఆవాహనం చేసి ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఇది ఇంద్రలింగం అని చెప్పబడుతుంది. ఇక్కడ ముందుగా దర్శనం చేసుకుని, చాలా మంది ఇక్కడి నుంచి కూడా ప్రారంభిస్తూ ఉంటారు. ఇలా ఇక్కడ దర్శనం చేసుకుని మిగతా అలా ముందుకు సాగుతూ ఉంటే వివిధ రూపాల్లో ఉన్న గణపతులు మనం దర్శించుకోవచ్చు. మొత్తంగా 11 గణపతి ఆలయాలు మనం చూడొచ్చు. అలాగే 8 లింగాలు. అందులో మొదటిది ఇంద్రలింగం. చాపో నవఃనిర్న వాయు నచాకాశమాస్తేన. ఇంద్రలింగం మనం దర్శించుకుని అలా ముందుకు వస్తూ ఉంటే గణపతి ఆలయాలు మనం చూడొచ్చండి. ముందుగా ఒక గణపతి ఆలయం మనకి ఎడం పక్కగా కనపడుతుంది. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఒక మలుపు తిరగాల్సి ఉంటుంది. అదే ఈ ఆలయం. ఇక్కడ ఒక గణపతిని మనం చూస్తాం. ఇక్కడ గణపతిని పిళ్ళయార్ అని పిలుస్తారు. అంటే మన తెలుగులో అర్థం అబ్బాయి గారు అని. ముద్దుగా ఇక్కడ అలా పిలుచుకుంటారనమాట. ఈ అరుణాచలంకి క్షేత్ర పాలకుడుగా వ్యవహరిస్తున్నారు వినాయకుడు, పిళ్ళయార్ అనమాట. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఇంకొక విశేషం కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఏదైతే మలుపు మనం తిరుగుతామో ఎడం పక్కగా, ఇక్కడ దక్షిణ రాజగోపురం కూడా మనం చూడొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది.
మొత్తం 4 ద్వారాలు ఉంటాయి స్వామి దగ్గరికి చేరుకోవడానికి, అరుణాచలేశ్వర దగ్గరికి. అలాగే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇది దక్షిణ ద్వారం అన్నమాట. ఇక్కడ నుంచి మనం అలా ముందుకు సాగుతూ ఉంటే మరికొన్ని దేవాలయాలు మనం దర్శించుకోవచ్చు. అరుణాచలంలో అడుగడుగున ఆలయాలు మనకు కనిపిస్తాయండి. మొత్తంగా చూసుకుంటే 1116 ఆలయాలు ఈ అరుణాచల ప్రదేశంలో ఉన్నాయి. అందుకనే తిరువన్నమలైని టెంపుల్ సిటీ అని కూడా అంటారు. మనం దగ్గర 1 కిలోమీటర్ వెళ్తూ ఉంటే గిరి ప్రదక్షిణలో కామరాజర్ స్టాచ్యూ కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి మెయిన్ మలుపు అనమాట. స్ట్రైట్ గా వెళ్ళిపోకుండా ఈ స్టాచ్యూ వైపుగా మనం ఇలా రైట్ కి తిరగాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇక్కడి నుంచే గిరి ప్రదక్షిణ రోడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇందాక మనం చూసిందంతా కూడా అదంతా టౌన్ రోడ్ అనమాట. అన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి, వేరే వేరే ఊర్లకు వెళ్లే వాళ్ళు, బస్సులు అవన్నీ మనకు అక్కడ కనిపిస్తాయి. ఇది ప్రత్యేకంగా 2గా డివైడ్ చేసి ఉంటుంది. నడిచే వాళ్ళు అంటే ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళ కోసం సెపరేట్ గా ఇలా సైడ్కి ఉంటుంది అనమాట. సాధారణంగా ఎండాకాలంలో అయితే సాయంత్రం సమయమే ఎంచుకుంటారు. కొంచెం వర్షాకాలం కావచ్చు, చలికాలం అప్పుడు ఏంటంటే అంత ఎండగా ఉండదు కాబట్టి పగలు కూడా చాలా మంది ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటారనమాట. ఇదిగోండి ఈ విధంగా ఎక్కడికక్కడ రూట్ మ్యాప్స్ మనకు ఉంటాయండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. అసలు మనం ఎక్కడున్నాం, ఎన్ని కిలోమీటర్లు నడిచాం, ఇంకా ఎంత మనం నడవాల్సి ఉంటుంది, ఈ మార్గంలో మనం ఏ లింగాలని ఏ ఆలయాలు దర్శించుకుంటాం, ఇవన్నీ కూడా ఒక రూట్ మ్యాప్స్ లాగా ఎక్కడికక్కడ హోర్డింగ్స్ లాగా అరేంజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు యూఆర్ హియర్ అంటే ప్రస్తుతం మనం ఉన్నది కామరాజర్ స్టాట్యూ. ఇక్కడ వరకు అంటే 1 కిలోమీటర్ మనం వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఇలా ఇంకా మనం దగ్గర ఇంకా 13.5 కిలోమీటర్ల వరకు మన గిరి ప్రదక్షిణ ఉంది. గిరి ప్రదక్షిణలో మనం దర్శించుకునే 2వ లింగం అగ్నిలింగం. ఈ లింగానికి సంబంధించిన ఆలయానికి ప్రత్యేకత ఏంటో తెలుసా? అన్ని లింగాలు అంటే 8 లింగాల్లో మొత్తం 7 లింగాలు మనకి ఎడం పక్కగా కనిపిస్తాయి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు. కానీ కేవలం అగ్నిలింగం మాత్రం కుడివైపున మనకు కనిపిస్తుంది. ఇది చాలా ప్రత్యేకం అండి. దర్శించుకుంటే నిజంగా అరుణాచలేశ్వరుని దర్శించుకున్నటువంటి అంతటి మహద్భాగ్యం అని చెప్తారు. ఇలా ఇటు నుంచి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి నడవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కుడివైపుగా అంటే ఎక్కడైతే అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్నారో అటువైపుగానే ఈ లింగం ఉంటుందన్నమాట. చాలా ప్రత్యేకమైనది, తప్పకుండా దర్శించుకోవాలి. గిరి ప్రదక్షిణలో భాగంగా కేవలం వినాయక మందిరాలు, శివలింగాల దర్శనమే కాదండి, వివిధ దేవీ దేవతల ఆలయాలు కూడా మనం వీక్షించవచ్చు. అందులో ప్రధానమైనది కాళికా శక్తి అమ్మవారి ఆలయం. ఇక్కడ చాలా మంది భక్తుల విశ్వాసం, నమ్మకం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాహనాలకు పూజలు చేయించుకుంటారు. అలాగే వారు ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ వాళ్ళలో ఉంటుందని భావిస్తే కనుక ఇక్కడికి వచ్చి నిమ్మకాయలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అవి తీసుకుని వాళ్ళు దిష్టి తీసేసి అమ్మవారి కోసం చూపించి ఇట్లా పక్కన పెట్టి కాళ్ళతో తొక్కేస్తారన్నమాట. అంటే వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనేటువంటిది ఒక నమ్మకం. లేదంటే ఇలా త్రిశూలాలు ఉన్నాయి కదా, వాటికి గుచ్చేస్తూ ఉంటారు. ఇలా అమ్మవారిని ఇక్కడి నుంచి చూసి దండం పెట్టుకుని వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు వెళ్తుంటారు. కొంతమంది అయితే ప్రత్యేకంగా అమ్మవారి దర్శనానికే వస్తారు. లోపలికి వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర నిమ్మకాయలు ఉంచి ఆ నిమ్మకాయలు ఇంటికి తీసుకువెళ్ళడం, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి అవి ఇవ్వడం చేస్తూ ఉంటారన్నమాట. చాలా బాగా నమ్ముతారు ఇక్కడ శక్తి అమ్మవారిని. అరుణాచలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత ప్రదేశం ఏదైనా ఉంది అనంటే ఇదేనండి, శ్రీ రమణ మహర్షుల వారి ఆశ్రమం. ఇది రమణాశ్రమం అంటే అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేకించి ఎంతో మంది భక్తులకి బాగా కనెక్ట్ అయినటువంటి ప్లేస్ అని చెప్పుకోవాలి. మెడిటేషన్ చేసుకోవాలన్నా, కాసేపు ప్రశాంతంగా గడపాలన్నా, ఆ అరుణాచలేశ్వరుని మనస్ఫూర్తిగా తలుచుకోవాలన్నా ఇది చాలా అనువైన ప్రదేశం అని చెప్తారు. ఈ ఆశ్రమంలో ఎక్కడ చూసినా సరే ఆ ప్రశాంతత మనకి అడుగడుగున కనిపిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడే ఉండడానికి వచ్చేస్తూ ఉంటారు. ఫారినర్స్ మరీ ముఖ్యంగా ఈ ఆశ్రమానికి వచ్చి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారనమాట. అవి చూడడానికి చాలా ముచ్చటేస్తుంది. అంటే వేరే దేశం వాళ్ళు మన సంస్కృతిని గౌరవించి ఇక్కడికి వచ్చి ఉండడం, వాళ్ళు చెబుతూ ఉంటే మహాశివుడు ఆదియోగి అంటే వినడానికి చాలా చక్కగా ఉంటుంది. రమణుల వారు గడిపిన ప్రదేశం కాబట్టి ఇంకా శక్తివంతమైందని చెబుతూ ఉంటారు. ఇలా గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మనం చూడొచ్చు రోడ్డుకి ఇరువైపులా చిన్న చిన్న షాప్స్ కనపడతాయి. అలాగే మధ్యలో మనకి అన్నదానం చేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఇక్కడ వెనకాల మన బోర్డు మీద బ్యానర్లో చూస్తున్నాం కదా, శ్రీ అరుణగిరి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళంట. వాళ్ళు ఈ రోజున అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇలా రోజుకొకరు ప్రతిరోజు ఎవరో ఒకరు అన్నదానం చేస్తూనే ఉంటారు. భక్తులు ఎవరైనా పాపం వచ్చి వాళ్ళకి సరైన ఆహారం దొరకలేదని ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఆ పరమశివుడు వాళ్ళ రూపంలో వచ్చి వాళ్ళకి అన్నదానం చేస్తాడన్నమాట.
ప్రదక్షిణలో మనం ఎన్నో వింతలు విశేషాలు చూడొచ్చండి. చాలా ప్రత్యేకమైనవి కూడా ఉంటాయి. చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది ఏంటంటే, సాధారణ వ్యక్తులుగా వచ్చిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వ్యక్తులు, వాళ్ళు స్వామి గురించి తెలుసుకుని పూర్తిగా ఆయనలో లీనమయ్యి సిద్ధులు పొంది చివరికి ఆ స్వామిలోనే ఐక్యమైపోయారు. సజీవ సమాధి చెందిన సిద్ధులు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి సంబంధించినటువంటి ఆలయాలు అవన్నీ మనకు అడుగడుగున కనిపిస్తూ ఉంటాయి. మొత్తం 24 మంది సిద్ధులకు సంబంధించినటువంటి టెంపుల్స్ని మనం ఈ గిరి ప్రదక్షిణలో దర్శించుకోవచ్చు. మధ్యే స్ఫురత్కాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరామి. అలాగే శక్తిమాతలు, వారాహి అమ్మవారు, ఆదిపరాశక్తి, రాజరాజేశ్వరి దేవి, ఇలా ఎంతో మంది శక్తి స్వరూపాలు ఉన్నాయి కదా, వారికి సంబంధించిన ఆలయాలు కూడా ఈ గిరి చుట్టూ మనం దర్శనం చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణలో భాగంగా మనం దర్శించుకోబోయేది 3వ లింగమైన యమలింగాన్ని. యమలింగం దర్శించుకోవటం వలన మన ఆయుష్ పెరుగుతుంది అని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్పాలండి. లింగాలను అంటే స్వయంగా స్వామివారిని ఎందుకు మీకు చూపించట్లేదంటే, చాలా స్ట్రిక్ట్ రూల్ ఉంది. మూలమూర్తిని అసలు ఎవరు ఫోటో తీయటం కానీ వీడియోస్ తీయటం కానీ కుదరదు. మనం ఒకవేళ ఫోన్ తీసుకువెళ్తే నార్మల్గా ఏమన్నా ఫొటోస్ దిగొచ్చేమో, కానీ మూలమూర్తిని అస్సలు ఫోటో తీయొద్దు అంటున్నారు. అది కరెక్ట్ కాదు కూడా. అది గౌరవించి నేను ఎక్కడ లింగాన్ని మీకు చూపించట్లేదు, కేవలం ఈ బోర్డ్స్ దగ్గర మాత్రమే నిలబడి చెప్తూ ఉన్నాను. యమలింగ దర్శనం ఖచ్చితంగా మన ఆయుష్ను పెంచుతుంది అని చెప్తారు. ఇంతకుముందు మనం దర్శించుకున్నటువంటి ఇంద్రలింగం, ఆ లింగ దర్శనం వల్ల మన జీవితంలో ఉన్నత శిఖరాలను మనం అధిరోహిస్తాం. అలాగే ఆ తర్వాత మనం దర్శించుకున్నాం అగ్నిలింగం. అగ్నిలింగం దర్శించుకోవడం వల్ల గత జన్మలో మన కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హరించి వేస్తుంది అని చెబుతూ ఉంటారు. ఇలా ఒక్కో లింగ దర్శనం ద్వారా మనకి ఒక్కొక్క అద్భుతం జరుగుతుంది మనిషి జీవితంలో అని చెప్తారు. అందుకనే గిరి ప్రదక్షిణ అనేది ఊరికనే చేసేయలేం, మనం అనుకున్నంత ఈజీగా అది జరిగిపోదు అంటారు. ఆ స్వామి అనుకోవాలి, ఈయనకి ఇప్పుడు ముక్తిని నేను ప్రసాదిస్తాను అని చెప్పి, ఒక జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తానని ఆ స్వామి అనుకుంటేనే మనం ఈ ప్రదేశంలో అడుగు పెట్టగలుగుతాం అనమాట. పదండి, మన ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది. ఈ ప్రదక్షిణలో మనం ఎన్ని ఆలయాలని దర్శించుకుంటున్నాం కదా, ఇక్కడ ఇంకొక ప్రత్యేకం అండి, నందీశ్వరుల వారే కనిపిస్తారు. ఇక్కడెక్కడ మనకి లింగం ఉండదు, కేవలం నందీశ్వరుల వారే ఇక్కడ ఆసీనులు అయినట్టుగా కనపడతారు. చిన్న గోపురం ఒక గుడిలో ఉన్నట్టుగా ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఈ నందీశ్వరుణ్ణి స్వయంగా రమణ మహర్షుల వారే ప్రతిష్ఠించారనమాట. మొత్తంగా ఈ గిరి చుట్టూ 3 చోట్ల ఆయన నందిని ప్రతిష్ఠించారు. అందులో భాగంగా ఇక్కడ ఒక నందిని ముందుగా మనం ఇక్కడ చూస్తాము. అయితే ఈ 3 స్థలాల నుంచి చూస్తే, ఇక్కడి నుంచి చూస్తే మనకి ఆ గిరి ఒక విధంగా కనపడుతుంది, ఇంకో నంది దగ్గర నుంచి ఇంకొక విధంగా, అలా 3 నందుల దగ్గర నుంచి 3 విధాలుగా ఆ గిరి మనకి కనిపిస్తుంది. ఒక్కసారి ప్రశాంతంగా ఆ స్వామిని తలుచుకుని మనసారా ఆయన్ని నింపుకుని అరుణాచలేశ్వర అని చెప్పి ఒక్కసారి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఆ శివయ్య దర్శనం జరుగుతుంది అని చాలా మంది భక్తుల నమ్మకం అన్నమాట. శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో. ఇక్కడ మరొక నందిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి గిరి ప్రదక్షిణలో భాగంగా. బుజ్జిగా కూర్చుందన్నారు ఇక్కడ. ఇక ఆ శివయ్యకి ప్రధాన భక్తుడు, అపర భక్తుడు ఎవరైనా ఉన్నారంటే ఆ నందీశ్వరులేనండి. ఆయన తర్వాతే ఎవరైనా కూడా. ఎంత ప్రేమ అంటే కనీసం స్వామికి ఎక్కడ దిష్టి తగులుతున్నా అని చెప్పి ప్రతినిత్యం ఆయన ఎదురుకుంటూనే ఉంటారు. ఎవరైనా డైరెక్ట్ శివుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి లేదు, నా శివయ్య అని చెప్పి ఆయన ముందు అలా కూర్చుని ఉంటారు. మనం ఆ శివుడిని దర్శించుకోవాలన్నా ముందు పర్మిషన్ తీసుకోవాల్సింది నందీశ్వరుడి దగ్గరే. ఆయన్ని అడిగి ఇలా మా కోరిక ఇదయ్యా, మేము శివయ్యతో చెప్పాలనుకుంటున్నాం అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన తీసుకువెళ్ళి, ఇగో నీ భక్తుడికి ఈ కోరిక ఉందంట స్వామి అని ఆయన చెప్తారు. అప్పుడు ఆయన మనకి అనుగ్రహం ఇస్తారనమాట. ఆ విధంగా అంతటి ప్రాధాన్యత నందీశ్వరుడికి, శివయ్య ముందున్న ఆ నందికి. ఓం నమః శివాయ. జింకలు ఇక్కడ చాలా ఉంటాయి. మనం నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే చాలా కనిపిస్తాయి. జింకలు, నెమళ్ళు, ఇలాంటివన్నీ కూడా. మంకీస్ ఉంటాయి ఇంకొక వైపు. వాటికి ఏమన్నా ఆహార పదార్థాలు ఇలా వేయొచ్చు. కాకపోతే గ్రిల్స్ అంటే వాటికి మనం ఏం హాని చేయకూడదు కదా, అందుకని ఇలా ఎక్కడికక్కడ గ్రిల్స్, ఫెన్సింగ్ వేసేసి ఉంచారనమాట. అవి భయపడుతున్నాయి కొంచెం హారన్ సౌండ్ అలా ఏమన్నా ఉన్నప్పుడు. అగో చిన్నవి పెద్దవి చాలా జింకలు, స్పాటెడ్ డీర్స్ అన్నీ కూడా ఇలాంటివే కనపడతాయి మనకి.
గిరి ప్రదక్షిణలో మనం దర్శించుకునే 4వ లింగం నైరుతి లింగం అండి. ఈ లింగం చాలా చాలా ప్రత్యేకం. ఎవరైతే నైరుతి లింగాన్ని దర్శించుకుంటారో వారికి జీవితంలో వచ్చేటువంటి అడ్డంకులు అది ఏ రకంగానైనా కావచ్చు, ఎన్నో సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. వాటన్నిటి కూడా ఒక సమాధానం, ఒక పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ఒక్కసారి వచ్చి స్వామిని మనసారా స్మరించుకుని దండం పెట్టుకుంటే, ఇక్కడ దీపం పెట్టి వెళ్తే ఎటువంటి అబ్స్టకిల్స్ అంటారు కదా, అడ్డంకులు, విఘ్నాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుందని చెప్పి అందరి నమ్మకం. మీరు కూడా గిరి ప్రదక్షిణలో ఖచ్చితంగా నైరుతి లింగాన్ని దర్శనం చేసుకోండి. గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మనకి ఎలాంటి ఇబ్బంది కలగదండి. అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి భక్తులకి వాళ్ళ సౌకర్యార్థము. ఇక్కడ మనం చూడొచ్చు ఆర్ఓ వాటర్, ఇది ఫ్రెష్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అనమాట. ఎక్కడికక్కడ ఇలా కొన్ని ప్లాంట్స్ లాగా చిన్నగా ఏర్పాటు చేశారు. ట్యాంక్స్ ఉంటాయి. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళ దాహార్తిని తీరుస్తారనమాట. ఈ విధంగా ఏర్పాటు చేశారు. మంచినీళ్ళు నింపుకోవచ్చు బాటిల్లో, లేదంటే అప్పటికప్పుడు తాగేసి వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రదక్షిణ చేసే సమయంలో మనం ఎక్కువ బరువు అవి మోసుకుంటూ వెళ్ళలేము. సింపుల్గా అలా స్వామిని తలుచుకుంటూ అలా వెళ్ళిపోతాం అంతే. రోడ్డుకి 2 వైపులా మనకి ఫ్రూట్ జ్యూస్ షాపులని, కొనుక్కోవాలనుకునే వాళ్ళు, డబ్బులు పెట్టి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి అక్కడ మనకి దొరుకుతాయి. లేదా అంత డబ్బులు మేము ఖర్చు పెట్టలేము, మేము నిరుపేదలము, స్వామిని చూడడానికే వచ్చాము అని అనుకున్న వాళ్ళు చక్కగా ఇలా ఫ్రీగా వాటర్ మనకు అందిస్తారు, ఇక్కడ తాగొచ్చు. గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఎంతోమంది సాధువులు మనకి రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తారండి. వాళ్ళు పాపం ఈ ఎండలో, ఇప్పుడు చాలా ఎండగా ఉంది, ఈ ఎండకి పాపం వాళ్ళు ఏం తట్టుకుంటారు, అలా కళ్ళు తిరిగి పడిపోవడమో, వాళ్ళు ఇలా నీరసించి పడిపోవడమో చేశారు. ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేసినట్టున్నారు, ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. కానీ పాపం అనిపిస్తుంది చాలా. పాపం వాళ్ళు ఇంకా శివుడే లోకం అని చెప్పి అన్ని వదిలేసుకుని సాధు జీవితంతో ఇక్కడ వచ్చి ఇలా కూర్చుండిపోతారు. మనకు తోచినంత సాయం మనం చేస్తాం, ఏదైనా ఆహారం ఇస్తాం, కానీ వాళ్ళకి ఎంత అప్పటికప్పుడు ఇస్తే అది అప్పటికి సరిపోతుంది. కానీ పొట్ట నిండాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. వాళ్ళేమో ఏ పని చేసుకోలేరు, అంతా శివయ్య మీద భారం చేసుకుని ఇక్కడ అలా కూర్చుంటారు అనమాట. సో ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత, పదో ఎంతో కొంత ఇస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి అవి. కానీ కొంచెం బాధ అనిపించింది. ఎవరో ఒక సాధువు ఆయనకి కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే అంబులెన్స్ వస్తే ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. అంతా శివయ్య చూసుకుంటారు. ప్రదక్షిణలో మనకి మరొక నంది కూడా కనిపిస్తుంది అండి. ఇక్కడ చూడండి, నందీశ్వరులు ఎంత చక్కగా కూర్చున్నారు. అన్ని కూడా ఆ అరుణాచలేశ్వరుని చూస్తున్నట్లుగా మనకు కనిపిస్తాయి. అంటే ఆ కొండను చూసి దండం పెట్టుకోండి ఒకసారి అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటారనమాట ఆ నందీశ్వరులు. ఇంత చక్కగా అలా నిజంగా కూర్చున్నట్టుగా అనిపిస్తాయి ఎందుకో చూసినప్పుడల్లా. ఒక మండపంలాగా పెట్టారు. అలాగే అంటే ఏమైనా ఉత్సవాలు అయినప్పుడు, శివరాత్రి అవి జరిగినప్పుడు ఏంటంటే ఎక్కువ అలంకరణ అవన్నీ చేస్తారనమాట. మామూలుగా ప్రతి పౌర్ణమికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ప్రతినిత్యం సందడిగానే ఉంటుంది ఇక్కడ అంతా కూడా. నందీశ్వర. గిరి ప్రదక్షిణలో మనం దర్శనం చేసుకోబోయే తరువాతి లింగం సూర్యలింగం. ప్రస్తుతం అక్కడే నేను ఉన్నానండి. సూర్యలింగాన్ని దర్శించుకోవటం వలన ఆరోగ్యాన్ని ఆయన ప్రసాదిస్తాడని చెప్తారు. భాస్కరుడు, ఆదిత్యుడు అని అనగానే మనకి ఖచ్చితంగా ఆరోగ్యం గురించి చెబుతూ ఉంటారు. రవి అనుగ్రహం ఉంటే ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని. అలాంటి సూర్యుడు ఇక్కడ లింగ రూపంలో సూర్యలింగంగా మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ శివయ్యే సూర్యుడు. అంటే ఈ విశ్వవ్యాప్తం అంతా కూడా ఆ శివయ్యే కదా, మొత్తం ఆయన ప్రకృతి పురుషుడు. అందుకే వారు ఈ విధంగా మనకి సూర్యలింగంగా దర్శనమిస్తున్నారు. నిజంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడికి వస్తేనండి, జస్ట్ ఒక దీపం వెలిగించి మనసారా ఆ స్వామిని స్మరించుకుని దండం పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయని చెప్తారు. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మళ్ళీ హెల్దీగా గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిదర్శనాలు అలా కోకొల్లలు ఉన్నాయి. గిరి ప్రదక్షిణలో భాగంగా మనం దర్శించుకునే తర్వాత లింగం వరుణలింగం అండి. చాలా చాలా ప్రత్యేకమైన లింగం. ఈ లింగం దర్శించుకోవటం వలన ఎవరైతే సంతానలేమి సమస్యలతో బాధపడతారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక పరిష్కారం లభిస్తుంది అని అంటారు. దాంతోపాటుగా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేది కూడా ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం, అది ఒక నమ్మకం కూడా. అంటే ఈ ప్రదక్షిణలో భాగంగా మనం ఒక్కొక్క లింగం దర్శించుకుంటున్నాం. ఒక్కొక్క రూపంలో ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ప్రతి చోట మనం చూస్తూనే ఉంటాం అనమాట. వరుణలింగం ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన లింగం. ఇక్కడ చక్కగా ఒక దీపం పెట్టి స్వామివారిని మనసారా తలుచుకుని మళ్ళీ వస్తాం స్వామి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, సంతానలేమితో బాధపడుతున్నారు, వాళ్ళే కావచ్చు, ఎవరన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ గురించి కూడా మొక్కుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఆ కోరిక నెరవేరుతుందో అలా మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయటం, ఆ ప్రదక్షిణలో భాగంగా ఈ వరుణలింగేశ్వరుని దర్శించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందన్నమాట. ప్రణమామి సదా శివలింగం. గిరి ప్రదక్షిణలో భాగంగా మనం దర్శించుకునే తరువాతి లింగం వాయులింగం. ఈ లింగాన్ని దర్శించుకోవటం వలన మనకి శక్తి, అంటే ఒక ఎనర్జీ ఆయన అందిస్తారు.
ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఆ ధైర్యాన్ని కోల్పోకూడదు, ధైర్యంతోనే ఏ సమస్యనైనా ఎదుర్కోవాలని చెప్తారు కదా. ఇక్కడ ఉండే ఆ శివుడు అంటే వాయులింగ రూపంలో మనకి దర్శనమిస్తున్నటువంటి ఆ శివయ్య మనకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. అంతేకాదు ప్రధానంగా చాలామంది మనం చూస్తున్నాం కదా, కరోనా తర్వాత ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అలాంటి బ్రీతింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ స్వామికి ఒక దీపం పెట్టి నమస్కరించుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి అని చాలామంది విశ్వాసం, నమ్మకం. ఇది ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ మీరు చేస్తున్నప్పుడు వాయులింగాన్ని కూడా దర్శనం చేసుకోండి. గిరి ప్రదక్షిణలో మనం దర్శించుకునే తరువాతి లింగం చంద్రలింగం అండి. చంద్రలింగాన్ని దర్శించుకోవటం వలన మానసిక రుగ్మతలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ప్రశాంతత కోరుకున్న, మానసికంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నా వాళ్ళకి నిజంగా వాటి నుంచి విముక్తి కలుగుతుందనేది ఒక నమ్మకం. చెబుతుంటారు కదా చంద్రుడు మనఃకారకుడు అని. మన బుద్ధి ఏ విధంగా ఉంటుంది, కొంతమందికి అమావాస్య పౌర్ణములకి మానసికంగా వాళ్ళు చాలా డౌన్ అయిపోతూ ఉంటారు, ఎనర్జీ తీసేసినట్టుగా అనిపిస్తుంది అని. అలాంటి వాళ్ళకి మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అని చెప్తారు. ప్రత్యేకించి చాలా చాలా స్పెషల్ అండి, చంద్రలింగేశ్వరుడు అని చెప్పొచ్చు, చంద్రలింగం అని అంటారు. ఇక్కడ లింగం కూడా మనకి ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం తెలుపు రంగులో కూడా కనపడుతుందట. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి మనం విజువల్ తీయలేము, దర్శించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అది తెలుస్తుంది, అనుభూతి చెందుతారు. దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆ ప్రశాంతతకు కూడా వాళ్ళు లోనవుతారు. గిరి ప్రదక్షిణలో భాగంగా మనం దర్శనం చేసుకునే తర్వాతి లింగం కుబేర లింగం అండి. కుబేర లింగాన్ని దర్శనం చేసుకోవటం వలన అఖండ ధన ప్రాప్తి లభిస్తుంది అని అంటారు. ఎవరైతే ఆ సంపద కోసం పూజలు చేస్తాం, ప్రతినిత్యం మనకి అవసరమే, అందరికీ కావాల్సింది ఆ ధనం. అయితే ఎవరికి ఎంత కావాలో అంత భగవంతుడు ఇస్తాడు. ఆస్తి అంటే అంత కూడా లేని వాళ్ళని మనం చాలా మందిని చూస్తాం. కొంతమంది ఏంటంటే ఎంత సంపాదించినా ధనం ఇంట్లో నిలవట్లేదని బాధపడుతూ ఉంటారు. సంపాదన వస్తూనే ఉంది, ఖర్చు కూడా అయిపోతుంది. ఎంతో కొంత సంపాదించుకున్నాము, దానికి తగ్గట్టుగా మేము అనుకునే వాళ్ళు, ఆ ధన ప్రాప్తి కలగాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఈ స్వామిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా అది సిద్ధిస్తుంది అని చెప్తారు. సో గిరి ప్రదక్షిణలో భాగంగా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన లింగం కుబేర లింగం. గిరి ప్రదక్షిణలో మనకి తర్వాత ఎదురయ్యేది మోక్ష ద్వారం అండి. ఎంతమంది భక్తులు ఆ గోపురం లాగా చిన్ని మందిరం లాగా ఉంటుంది, ఆ మందిరం ద్వారా బయటికి రావాలి అని ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారంటే ఇక్కడ మనం గమనించవచ్చు, పెద్ద క్యూ లైన్ ఉంది. సాధారణంగా ప్రతి పౌర్ణమికి ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతాయి కదా, అప్పుడైతే కిలోమీటర్ మేర లైన్ అలా అక్కడి వరకు ఉంటుందన్నమాట. అందరూ ఖచ్చితంగా అంటే ఆ మోక్ష ద్వారం నుంచి మేము బయటికి రావాలనే కోరిక ఉంటుంది, అది నెరవేరాలని చెప్పి వెయిట్ చేసి మరి ఆ ద్వారం గుండా బయటకు వస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎంత సన్నగా ఉన్నా, ఎంత లావుగా ఉన్న వ్యక్తులైనా సరే చాలా ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది అంతే. కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న మలుపులాగా ఉంటుంది, అది కొంచెం బాడీని సరిగ్గా దానికి తగ్గట్టుగా మనం మలిస్తే ఈజీగా బయటకు వచ్చేయచ్చు. అదే జీవిత పరమార్థం. మనం ఒక ప్రయాణంలో అలా వెళ్తూ ఉంటాము, ఒక దగ్గర ఏదో అడ్డంకి వచ్చిందని ఆగిపోకుండా అక్కడ మన బ్రెయిన్ వాడి లేకపోతే ఆ టైంలో ఆ దేవుణ్ణి స్మరించుకుంటే ఒక మలుపు అనేది తిప్పుతాడు ఆయన జీవితంలో. అలా వస్తే సునాయాసంగా ఆ కష్టం నుంచి బయటకు వచ్చేస్తాము అని చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడ ఈ మోక్ష మార్గం ఉంటుంది. చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇప్పటివరకు ఎవరు మేము అరుణాచలం రాలేదు, రాబోతున్నాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మోక్ష ద్వారం దగ్గరికి రండి, ఆ ద్వారం గుండా బయటికి రండి, మోక్షాన్ని, ఆ శివుడు ఇచ్చేటువంటి మోక్షాన్ని అందుకోండి. ప్రదక్షిణ చేస్తూ అలా వస్తుంటే మనకి రకరకాల షాప్స్ అవి కనపడతాయి, చిన్న చిన్న స్టాల్స్ కానీ ఏవో చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, చిరు వ్యాపారాలు, అలాంటి వాళ్ళందరూ కనిపిస్తారండి. మనకి ఏమైనా కావాలనుకున్నప్పుడు ఆ రిఫ్రెష్మెంట్స్ అనమాట, టీ తాగడం కావచ్చు, కొంతమంది మజ్జిగ తాగుతారు, కొంతమంది ఫ్రీగా మజ్జిగ కూడా ఇస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాలుగా. అయితే వెళ్తూ ఉంటే ఇక్కడ స్పెషల్గా ఒక బండి పెట్టుకుని వీళ్ళు కూలని అమ్ముతూ ఉన్నారు. ఏంటంటే కొంచెం రాగి జావా, అలాగే కొంచెం అందులోనేమో మజ్జిగ కలిపి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసిస్తున్నారు, అలాగే మామిడి ముక్కలు ఊరబెట్టుకుని కూడా ఇస్తున్నారు. కొంచెం డిఫరెంట్ ఇది, ఇక్కడ తమిళనాడులో బాగా తింటారట ఇది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం. ఇదిగో నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను, ఇదిగోండి దగ్గరికి రండి చూపిస్తాను. ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి ఇచ్చారు. రాగి జావ అంటే చలవ చేస్తుంది మనకి, కొంచెం బాడీ కూల్ అవుతుంది. చాలా ఎండగా ఉంది అంటే ఎంత ఉన్నా మామూలుగానే
ఇక్కడ ఈ అరుణాచలం అంతా కూడా చాలా వేడిగా ఉంటుందండి. స్వామి అగ్నిలింగేశ్వరుడు, ఇక్కడ ఆ వేడి ఖచ్చితంగా తెలుస్తుంది మనకి. మామూలుగా నడవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది, కాళ్ళు కాలిపోతున్నాయి ఈ టైంలో. అందరూ చాలామంది అంటే సాయంత్రమే కరెక్ట్ టైం ఎండాకాలం అయితే, కానీ ఆ స్వామిని తలుచుకుంటే ఎప్పుడైనా నడుచుకుంటే అలా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్తున్న వాళ్ళు చేత తీరడానికి ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయి. తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. మనం అలా అవి తీసుకుంటూ ఆ స్వామిని స్మరించుకుంటూ అలా వెళ్ళిపోవడమే. ఇంకో ఇవి మామిడికాయ ముక్కలు. భలే ఉంది. ఈ గిరి ప్రదక్షిణలో అండి 10 కిలోమీటర్ల వరకు ఒక ఎత్తు, చివరి ఆ 4.5 కిలోమీటర్ల ఒక ఎత్తు అని చెప్పుకోవాలి. గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ఇక్కడ షెడ్లు కూడా ఏర్పాటు చేశారండి. ఎండాకాలంలో అందులో ఇది రోడ్ సైడ్ కదా, రోడ్ వైపు నడపడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేకుండా, ఎందుకంటే మెయిన్ రూట్ కూడా ఇదే ఈ తిరువన్నమలైకి. కాజు మిగతా వెహికల్ బస్సులు అన్ని వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవ్వకుండా నడిచి వెళ్లే వాళ్ళ కోసం, అంటే ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళ కోసం అని చెప్పి ఇలా షెడ్లు అవన్నీ ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణలో భాగంగా మనం దర్శించుకునేటువంటి తదుపరి లింగం ఈశాన్య లింగం అండి. ఇదే చివరి లింగం. ఈ ప్రదక్షిణలో మనం అన్ని లింగాల్ని చూసుకుంటూ వచ్చాం. ప్రతి లింగం కూడా మన జీవితం అంటే ఒక మానవ జన్మకు, ఒక మనిషికి కావాల్సినటువంటి అన్ని అవసరాలు మొదటి నుంచి చూసుకుంటే ఉన్నత శిఖరాలు కావచ్చు, ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, అలాగే సంతానం, అలాగే ఇంకా రకరకాల ఏవైతే అవసరం ఉంటాయో మనిషికి అవన్నీ ప్రసాదిస్తూ మోక్షలింగం అంటే ఆ మోక్ష ద్వారం ఏదైతే ఉందో అక్కడికి ఒక మోక్షాన్ని ప్రసాదించి ఇక చివరిగా వచ్చేటువంటి ఈ ఈశాన్య లింగం, ఈ లింగం దర్శించుకోవటం వల్ల ఈ జీవితంలో వైరాగ్యం, ఇంకా కోరికలు ఇంకేం అవసరం లేదు, అంతా ఆ స్వామే కదా చెప్పి ఆయనలో లీనమయ్యేటువంటి ఒక సందర్భాన్ని సృష్టిస్తాడనమాట ఆ శివయ్య. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అనిపిస్తుంది ఇక్కడ వరకు నడవడం ఒక ఎత్తండి. 14.5 కిలోమీటర్లలో మనకి 12 కిలోమీటర్ల వరకు నడవడం ఒక ఎత్తు. ఈ 2.5 చివరి 2.5 అనేది ఖచ్చితంగా ఆ శివయ్య కనిపిస్తాడని అంటారు. ఈ మాట అతిశయోక్తి కాదు. అంటే ఎందుకు దేవుడా ఇంకా ఇంత కష్టం అని అనిపించే స్థితిలో ఆయన ఒక్కసారి అలా స్మరించుకుంటే ఇంకా శక్తిని ప్రసాదించి మనకి ఇంకా ఏం అవసరం లేదు కదా, జీవితంలో చివరికి కావాల్సింది ఆయన దర్శనమే కదా అని అనిపిస్తుంది అనమాట. అలాంటి సంతృప్తినిచ్చేటువంటి లింగ దర్శనం ఇక్కడ ఈశాన్య లింగం. ఖచ్చితంగా అందరూ దర్శించుకోవాలి. అందులోనూ గిరి ప్రదక్షిణలో చివరిది కాబట్టి మిస్ చేసుకోకుండా ఉంటే మరీ మంచిది. ఇక్కడ ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలి, బస్సుల్లో వచ్చి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటారు, అలాగే ఇంకొంతమంది ట్రైన్ ద్వారా వచ్చి వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గర నుంచి వస్తారు. ఆటోలు ఇక్కడ అడుగడుగున మనకు కనిపిస్తాయండి. ఆటోలో ఒక రౌండ్ మేము గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నామంటే ఒక 1 అవర్ టైంలో ఇంత అమౌంట్ అని తీసుకుంటారు. మనం కొంచెం బార్గెన్ చేసి వాళ్ళతో మాట్లాడుకుని ఆటోలో వెళ్ళి ఒక్కొక్క టెంపుల్ దగ్గర వాళ్ళు ఆపుతారు, ఏవేవి ముఖ్యమైనవి వాళ్ళు చెప్తారు, అవి చూసుకుంటూ అలా రావచ్చు. ప్రదక్షిణ చేసే సమయం అంటే ఈవినింగ్స్ చాలా పర్ఫెక్ట్ టైం అండి. అర్ధరాత్రి చేసే వాళ్ళు కూడా ఉంటారు, తెల్లవారుజామున చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓవరాల్గా చూసుకుంటే ఎంత అంటే నార్మల్గా మనం నడుచుకుంటూ వెళ్తే 4 గంటలు పడుతుంది, లేదు ఇంకొంచెం ఫాస్ట్గా నడిస్తే 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు, అంటే కంప్లీట్ చేయొచ్చు గిరి ప్రదక్షిణ. నెమ్మదిగా వెళ్దాము, ప్రతి ఒక్క ఆలయాన్ని చూసుకుంటూ ఆ విశిష్టత తెలుసుకుంటూ వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా 7 గంటలు పడుతుందండి. మాకైతే 7 గంటలు పట్టింది, ఎందుకంటే ప్రతి ఒక్క ఆలయం మీకు చూపించాలని. అది కూడా నేను నార్మల్గా చూపించాను, లింగాలు ముఖ్యం కాబట్టి అవన్నీ చూపించాను. ఇంకా ఆగి ప్రతి ఒక్కటి జీవ సమాధి చెందిన సిద్ధుల ఆలయాలు ఉన్నాయి, అవి చూసుకుంటూ రావచ్చు. ఇంకా అమ్మవారి ఆలయాలు కావచ్చు, వినాయకుడు ఆలయం, ఇవన్నీ చూసుకుంటూ వస్తే ఖచ్చితంగా హాఫ్ డే అయితే పడుతుంది. అవన్నీ ఏర్పాట్లు చేసుకుని మీరు రండి. అలాగే ఖచ్చితంగా ఇవన్నీ పూర్తయ్యేది మళ్ళీ మనం రాజగోపురం దగ్గరికి వెళ్ళినప్పుడు అనమాట. ఇంకా చాలా కొద్ది దూరంలోనే 2 కిలోమీటర్లలో ఉన్నాం అంతే మనం. ఇంకా వెళ్ళి చివరిగా ఆ స్వామికి గిరి ప్రదక్షిణ చక్కగా చేయించావు తండ్రి అని చెప్పి ఆయనకి దండం పెట్టుకుందాం. అరుణాచలం టూర్ ప్లాన్ చేసుకుని వచ్చేవాళ్ళండి ముందుగా రిజర్వేషన్ ఏమైనా చేయించుకోవాలా, ముందుగా బుకింగ్ చేయించుకోవాలా అని చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఇక్కడ వందల్లో ఉంటాయండి, చాలా వరకు ఆశ్రమాలు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ వరకు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. ఏమన్నా ముఖ్యమైన పర్వదినాలు, ఇప్పుడు శివరాత్రి కానీ, కార్తీక మాసంలో కానీ, అలాగే శ్రావణ మాసం కానీ, పౌర్ణములు, ఇలాంటప్పుడు కొంచెం ముందుగానే మనం ఒక 2 రోజుల్లో లేకపోతే ఒక వారం రోజుల ముందే మనం రిజర్వేషన్ చేయించుకుంటే, లేకపోతే అంటే బస్ రూట్లో వచ్చేవాళ్ళు, ట్రైన్లో వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఇక ఇక్కడ ఉండడానికైతే దగ్గర ముందే మనం కాల్ చేసి వాటిని బ్లాక్ చేసుకుంటే బెటర్. మిగతా రోజుల్లో అయితే ఇబ్బంది ఏముండదు, చాలా వరకు ఆశ్రమాలు ఉంటాయి. జస్ట్ ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక 24 గంటల పాటు మనం స్టే చేయాలంటే మన సామాన్లు భద్రపరచుకోవడానికి ఒక లాకర్స్ లాగా ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు. హ్యాపీగా ప్లాన్ చేసుకుని వస్తే గనక చక్కగా ఆ స్వామి దర్శనం అవుతుంది, దాంతోపాటుగా గిరి ప్రదక్షిణ కూడా పూర్తి చేసుకుని వెళ్ళొచ్చు. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ముందు స్వామిని దర్శించుకుని తర్వాత గిరి ప్రదక్షిణ చేయాలా, లేదంటే ముందు గిరి ప్రదక్షిణ చేసేసి వచ్చి
ఆ తర్వాత స్వామిని దర్శించుకోవాలని. ఎలా చేసినా ఒకటేనండి. ఎందుకు అనంటే ఫస్ట్ స్వామిని దర్శనం చేసేసుకుని ప్రదక్షిణ స్టార్ట్ చేసుకుంటే మంచిదని చాలామంది భావిస్తారు. ఎందుకంటే ప్రదక్షిణ చేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు వెళ్ళి, ఇంకా మనకు చాలు ఇంతటి అదృష్టం అని చెప్పి చాలామంది వెంటనే ప్రయాణమే వెళ్ళిపోతూ ఉంటారు కూడా. అలా కూడా వెళ్ళిపోవచ్చు. కొంతమంది ఏంటంటే ఒక ప్రదక్షిణ మన ఆలయానికి వెళ్ళిన తర్వాత ఒక ప్రదక్షిణ చేసినట్టుగా ఎలా అయితే మనం భావిస్తామో అదేవిధంగా ఇక్కడ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఆయన్ని దర్శనం చేసుకుని స్వామి ఈ విధంగా ప్రదక్షిణ చేశానని వాళ్ళ కోరికలు ఏమన్నా కోరుకోవడం మొక్కుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. అసలు ఈ ప్రాంతమే ఒక అద్భుతము, ఆ కొండనే ఒక దేవుడు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి ప్రాంతాల్లో మనం ఏం చేసినా ఎలా అడుగుపెట్టినా అంతా ఆ స్వామి దయ వల్లనే ఆయన ఆజ్ఞ వల్లనే జరుగుతాయి. మొత్తానికి మళ్ళీ తిరిగి రాజగోపురం దగ్గరికి వచ్చేసామండి. గిరి ప్రదక్షిణ పూర్తయింది. నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఎంత కష్టం మధ్యలో అసలు నిజంగా ఒక ఇంత అసహనానికి కూడా లోనవుతాం. అమ్మో అబ్బా అని అనిపించేస్తుంది. ఈశ్వరయ్య ఏంటయ్యా ఇది అని. అదే జీవితం అంటే. అలా అనిపించిన వాళ్ళకు కూడా ఒక మోక్షాన్ని సిద్ధిని ప్రసాదిస్తాడు ఆయన. నిజంగా అరుణాచలేశ్వర ఎంతటి అదృష్టమో ఎంతటి భాగ్యమో ఇలాంటి ప్రాంతానికి రావడం, అడుగు పెట్టడం అనేది. అంత ప్రదక్షిణ చేసి ఇక్కడికి వచ్చి ఆ గోపురాన్ని చూడగానే నిజంగా మనసంతా శాంతిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఓవైపు ఆ గిరిని దర్శనం చేసుకోవచ్చు. ఇలా అంటే గోపురాన్ని సహజంగా స్వామివారి పాదాలు అని చెప్తూ ఉంటారండి. అందుకే ఇక్కడ నుంచి చాలా మంది ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నట్టుగా చేసుకుని దారిలో అలా వెళ్ళిపోతూ ఉంటారు. ముందు మనకి ఆ మండపం కానీ ఎక్కడి నుంచి ఆ రాజగోపురం కానీ దగ్గర దగ్గర 11-12 అంతరాల్లో మనకి రాజగోపురం కనిపిస్తుంది. అద్భుతంగా ఉంటుంది. చాలా చూస్తేనే మనసంతా నిండిపోతుంది. మొత్తం మీద ఈ విధంగా మీ అందరికంటే ఎలా రావచ్చు, ఏ మార్గాలు ఉన్నాయి, అలాగే గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఏ విగ్రహాలు కావచ్చు, ఏ దేవి దేవతలను, ఏ లింగాలను మనం దర్శించుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించాను. మీతో పాటు అంటే మీకు చూపించడంలో భాగంగా నేను కూడా దర్శించుకోవడం అనేది చాలా చాలా సంతోషం అనిపించింది. చాలా హాయిగా ఉంది మనసంతా. అదృష్టమే ఇది. స్వామి అంటే మనం ఎన్నో అనుకుంటాం, ఆయన చూడగానే ఇలా దర్శనం చేసుకున్నాక ఇలా అడగాలి, అలా అడగాలి, అలా దాన్ని పెట్టుకోవాలి, అవన్నీ మర్చిపోతాము. చాలా సంతోషం అనిపించింది. మొత్తం మీద గిరి ప్రదక్షిణ అయితే పూర్తయింది. ఓం నమః శివాయ. అరుణాచలేశ్వర శివోహం శివోహం చిదానంద రూపం శివోహం శివోహం